దావుద్ భయ్యే ఇటు మా మామగారు. సో ఆయన లేకుండానే పెళ్లి చేసేసుకున్నాం గుడిలోకి వెళ్ళి. అంటే చేజింగ్లు అలాంటివి జరిగాయా సార్ మీ పెళ్ళప్పుడు నిజంగానే? జరిగాయి, చాలా జరిగాయి. అది కూడా ఇక్కడే జరిగింది. కామారెడ్డి నుంచి తీసుకెళ్ళి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నా. వామ్మో, మామూలు యాక్షన్ లవ్ స్టోరీ కాదు ఇదైతే. క్రేజీ అసలు. ఇప్పుడు మీరు రాంబాయికి ఏదైనా చెప్పాలంటే, మీరు రైటర్ కాబట్టి మేము పాట అడగట్లేదు, చెప్తారా? అయితే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత లాక్ చేసుకుంటున్నాం మేము. బివిఎస్ రవి గారు, ఇప్పుడు మీ టర్న్. చెప్పలే మీ రాంబాయి గురించి సేమ్ కాపీ పేస్ట్. మేము అసలు నరేష్ గారు ఉన్నారు, మేము ఎడిట్ చేసేస్తారని మేము లాక్ కూడా చేయట్లేదు. కాదు, ప్రశ్న మీరు ఎలా పడేశారు మీ రాంబాయిని? అయ్యో ఇప్పుడే కూర్చొని ప్రశాంతంగా అడుగుదాం అనుకున్నాను. నేను రాంబాయిని పడేయలేదండి, నేను పడిపోయాను. మీరే పడిపోయారు. ఎప్పుడు? నేను ప్రేమించే అంత శక్తి ఉంది, కానీ నన్ను ప్రేమించే అంత తెలివి గొప్పతనం నాలో లేదు. నేనే అమ్మాయిని ప్రేమించి పడిపోయి కాళ్ళ పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు మా ఆవిడకి నేను లవ్లో పడిపోయి బతిమాలి పెళ్లి చేసుకున్నాను. సో మీరే బతివిలాడి పెళ్లి, మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చేలా చేశారు మీరు. అంతే అంతే అంతే. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ప్రేమకి ఏంటంటే గొప్ప ఇది స్పెషాలిటీ. మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా నేను ప్రేమ చూపించే దాన్ని మాయ చేసి శక్తి. అదే ఇప్పుడు మీరు ప్రేమ అంటున్నారా, ప్రేమని మాయ అంటున్నారా? ప్రేమని మించిన మాయ ఏమన్నా ఉంటే ఒక్కసారి లేచి చెప్పండి. నీకు గ్రౌండ్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా మీరు చెప్పండి పోనీ. ఓకే, సో ప్రేమే మాయ, మాయే ప్రేమ. అసలు ఆయన ఒక సైగ చేశారు, అది లైవ్లో క్యాప్చర్ అయిందా లేదా తెలుసు నాకు, అక్కడికి కూడా వస్తున్నాను. బట్ శ్రీ విష్ణు గారు, మీ ప్రేమ కథ మాకు తెలుసు. అండ్ చెప్పండి, ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది, ఎలా జరిగింది, మీ రాంబాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేశారు? ఎలా అంటే యాక్చువల్లీ మనం హానెస్ట్గా ఇది ఉంటే ఎవరి లవ్ అన్నా సక్సెస్ అవుతుంది. అలాగే నాది, నేను హానెస్ట్గానే లవ్ చేస్తే సక్సెస్ అయ్యింది. హానెస్టీతో లవ్ చేశారు, హానెస్టీతో పడేశారు మీరు. నేను ఇంకా మీరు మీ టైమింగ్తో పడేశారేమో అనుకున్నా. లేదు, ప్రేమ లేఖలు, వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్లో రిక్వెస్ట్లు. లేదు, హానెస్టీలో అది కూడా భాగమే. ఏదైనా హానెస్టీ అనేది ముందు పెట్టాలంటున్నారు మీరు, అంతే కదా? ఓకే, ఏదైనా హానెస్టీ. ఓకే, ఇప్పుడు రాంబాయికి ఒక పాట డెడికేట్ చేయాలి అంటే, మీ జీవితంలో ఉన్న రాంబాయికి, మా రాంబాయికి కాదు, సో ఏది చేస్తారు మీరు? అప్పుడు మాకు ఎక్కువ వర్షం టైం అండి, అది ప్రభాస్ గారు వర్షం మెల్లగా అవి కురవని, సో ఆ టైం అనమాట. సో అది వేసుకోండి, అదే పాట వేసుకోండి. ఈ ఆన్సర్కి వెనకాల ఆ పాట వేసుకోండి, కాపీ రైట్స్ రాకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. ఇప్పుడు మనం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం. బాబీ గారు, మీరు ఫస్ట్ మీ గ్లామర్తో